వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 59 రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో సిఎస్కే అండ్ ఎల్ఎస్జి జట్లు తలపడ్డాయి. సిఎస్కే జట్టు ఓటమి పాలైంది. ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్లో గెలిచింది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టుకి ఒక ఓదార్పు విజయం అనేది దక్కింది. ఈ విజయం వల్ల చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. చెన్నై తమ హోమ్ గ్రౌండ్, తమ సొంత ప్రేక్షకుల మధ్య ఒక తల ఎత్తుకునేటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 187 రన్స్ చేసింది, ఒక 5 వికెట్లు కోల్పోయి. లక్నో జట్టు అయితే ఒక 20 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయిపోయింది. లక్నో జట్టులో చూసుకున్నట్లయితే మిచెల్ మార్ష్ కానీ, నికోలస్ పూరన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేయడంతో లక్నో జట్టుకు విజయం లభించింది. సో ఓవరాల్గా అసలు ఈ మ్యాచ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఈ మ్యాచ్లో హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది సిఎస్కే జట్టు. లక్నో జట్టు ఒక కొత్త బౌలర్కి అవకాశం కల్పించింది మ్యాచ్ నెంబర్ 59లో. అతని పేరు ఆకాష్ సింగ్, బౌలరు. ఫస్ట్ సెకండ్ ఓవర్ మనకి లక్నో బౌలింగ్లో ఫస్ట్ ఓవర్ వేసింది షమి వేశాడు. షమి వేసిన మొదటి ఓవర్లోనే సంజు శాంసన్ ఒక ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేసి ఒక 3 4లు సాధించాడు. ఆ తర్వాత నుంచి కూడా చాలా టైట్ అయిపోయింది, వీళ్ళు పరుగులు చేయడం చాలా కష్టమైపోయింది. సెకండ్ ఓవర్లో ఆకాష్ సింగ్ వచ్చాడు. ఆకాష్ సింగ్ వచ్చిన తర్వాత బౌలింగ్ చాలా టైట్గా వేశాడు. చెన్నై జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ ఆకాష్ సింగ్ బౌలింగ్లో ఒక షాట్ కొట్టబోయి దొరికిపోయాడు, క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. సో ఆ సమయంలో ఈ బౌలర్ ఆకాష్ సింగ్, లక్నో బౌలర్ ఆకాష్ సింగ్ తన జేబులోంచి ఒక చీటీ తీసి సెలబ్రేషన్, ఎలా అంటే ఐ నో హౌ టు టేక్ T20 వికెట్స్ అనేటువంటిది ఒక చీటీ రాసుకొని వచ్చి దాన్ని డిస్ప్లే చేశాడు వికెట్ తీయగానే. సో అది తన సెలబ్రేషన్ చేసుకున్నటువంటి విధానం. అదైన తర్వాత ఆకాష్ సింగ్ మళ్ళీ సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఆ టైంకి సంజు శాంసన్ తడబడుతున్నాడు. సంజు శాంసన్ కూడా ఒక భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు, మిస్ టైం అయింది. మిస్ టైం అవడంతో ఫీల్డర్ చేతిలోకి వెళ్ళిపోయింది. సంజు శాంసన్ కూడా 20 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ఆకాష్ సింగ్ బౌలింగ్లో. ఆకాష్ సింగ్ మరొకసారి తన జేబులోంచి ఆ చీటీ తీశాడు, చీటీ తీసి డిస్ప్లే చేశాడు, ఐ నో హౌ టు టేక్ T20 వికెట్స్ అని. సో ఇలాగా తన సెలబ్రేషన్ చేసుకున్నాడు. పవర్ ప్లే పూర్తయ్యేలోపే మరో వికెట్, గత మ్యాచ్లో ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేసినటువంటి ఉర్విల్ పటేల్, చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. సో తను కూడా ఆకాష్ సింగ్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు, జస్ట్ సింగిల్ డిజిట్గా అవుట్ అయిపోయాడు. ఇలా పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి మొత్తం చెన్నై జట్టు ఒక 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఆ 3 కీలకమైన వికెట్లు కూడా ఫస్ట్ టైం బౌలర్ ఆకాష్ సింగ్కి వచ్చాయి. సో ఆకాష్ సింగ్ తాలూకా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సో ఇక అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా కార్తీక్ శర్మ, చెన్నై బ్యాటర్ కార్తీక్ శర్మ, అలాగే బ్రెవిస్ కూడా ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకునేటువంటి ఇన్నింగ్స్ ఏం ఆడలేదు. ఈ మ్యాచ్లో కూడా కాస్త రెసిస్టెన్స్తో లక్నో బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. కార్తీక్ శర్మకి మంచి కోఆపరేషన్ అందించాడు. కార్తీక్ శర్మ ఒకవైపు భారీగా హిట్టింగ్ చేస్తున్న క్రమంలో బ్రెవిస్ కూడా హిట్టింగ్ చేశాడు, కొన్ని అద్భుతమైనటువంటి బౌండరీలు సాధించాడు. అట్ ది సేమ్ టైం కార్తీక్ శర్మ ఇంకా ఎక్కువగా తన స్ట్రైక్ తీసుకుని ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత కూడా కార్తీక్ శర్మ తన జోరు కొనసాగించాడు. ఈ జోరు కొనసాగించే క్రమంలో 71 రన్స్ వద్ద కార్తీక్ శర్మ అవుట్ అయ్యాడు. కార్తీక్ శర్మ అవుట్ అయిన తర్వాత శివం దుబే వచ్చాడు. శివం దుబే తర్వాత నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా బ్రెవిస్, శివం దుబే, వీళ్ళు మన కార్తీక్ శర్మ, వీళ్ళందరూ కూడా కాస్త గట్టిగా మిడిల్ ఆర్డర్లో పరుగులు సాధించడంతో చెన్నై జట్టు 187 పరుగులు చేయగలిగింది. లాస్ట్ ఓవర్లోనైతే శివం దుబే ఎక్స్ట్రాడినరీగా స్కోర్ చేశాడు. 23 రన్స్ ఎన్నో లాస్ట్ ఓవర్లో స్కోర్ చేశాడు శివం దుబే. చేసిన తర్వాత చెన్నై జట్టు 187 అనేది ఆ పిచ్ మీద రెస్పెక్టబుల్ స్కోరే. ఆ స్కోర్ని కూడా లక్నో సాధిస్తుందో లేదో అనేటువంటిది ముందు కొంతమంది డౌట్ పడ్డారు. అయితే లక్నో చేజింగ్కి దిగింది. 188 రన్స్ టార్గెట్తో చేజింగ్ స్టార్ట్ అయింది. మిచెల్ మార్ష్ ఈ మధ్యకాలంలో చాలా ఫామ్లోకి వచ్చాడు. రీసెంట్గా ఒక అద్భుతమైన సెంచరీ కూడా చేశాడు. మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. సో 59లో కూడా చెన్నైతో జరిగిన మ్యాచ్లో కూడా చేజింగ్లో కూడా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేశాడు మిచెల్ మార్ష్.
నిన్న దాదాపుగా 90 రన్స్ చేశాడు. 38 బాల్స్ అనుకుంటా. 38 బాల్స్‌లోనే 90 రన్స్ చేశాడు. 90 రన్స్ చేశాడు. అది కూడా అవుట్ కరెక్ట్‌గా చాలా బ్యాడ్ లక్ అని చెప్పాలి. మిచెల్ మార్షల్‌కి అవుట్ చాలా బ్యాడ్ లక్. నికోలస్ పూరన్ స్ట్రైకింగ్ మీద ఉన్నాడు. ఆ స్ట్రైక్ చేసే క్రమంలో ఎదురుగా స్ట్రైట్‌గా వచ్చింది బాలు. ఆ బౌలర్ చేతికి తగిలి వికెట్లకి తగిలింది. దాంతో మిచెల్ మార్ష్ అవుట్ అయ్యాడు. చాలా బ్యాడ్ లక్ అది. సో అక్కడి నుంచి కూడా రిమైనింగ్ నికోలస్ పూరన్ కానీ రిమైనింగ్ బ్యాటర్స్ కూడా లక్నో తాలూకా ఇది ఇంకొక 20 పరుగులు ఇంకో 20 బంతులు ఉంటుండగానే లక్నో జట్టు టార్గెట్ రీచ్ అయింది. ఈ లక్నో జట్టు విజయం వల్ల పెద్దగా ఆ జట్టుకు ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది లక్నో జట్టు. ఇంకా చెన్నై జట్టు తాలూకా ప్లే ఆఫ్ అవకాశాలని సంక్లిష్టం చేసింది. చెన్నై జట్టు నిన్న మ్యాచ్కి ముందు వరకు పాయింట్ల పట్టికలో తీసుకున్నట్టయితే 5th పొజిషన్లో ఉంది. ఈ 5th పొజిషన్ నుంచి 6th పొజిషన్కి జారిపోయింది. ఆ 5th పొజిషన్కి రాజస్థాన్ రాయల్స్ జట్టు వచ్చి చేరింది. చెన్నై జట్టు ఒక అడుగు కిందకి జారిపోయింది. నెక్స్ట్ ఆ చెన్నై జట్టు ఆడేటువంటి 2 మ్యాచ్లు కూడా చాలా సంక్లిష్టమైనటువంటి మ్యాచ్లే. ఆ 2 మ్యాచ్ల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి. గెలిచి తీరితేనే ఆ ప్లే ఆఫ్ అవకాశాలు అనేవి ఆ జట్టుకి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది నిన్నటి మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 59 తాలూకా హైలైట్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.